హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. కంటెంట్ ఉన్న సినిమాలకి రోజులు ఎక్కువ అన్నట్టు ఎప్పుడో 3 వీకెండ్స్ బ్యాక్ రిలీజ్ అయిన ప్రేమలో ఫిల్మ్ ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ అవుతూ వీకెండ్స్ లో హౌస్ఫుల్ బోట్స్ తో దుమ్ము లేపుతుంది. థర్డ్ వీకెండ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక డబ్బింగ్ ఫిల్మ్ హౌస్ఫుల్ బోట్స్ పెడుతుందంటే చిన్న విషయం కాదు. ఈ సినిమాతోనే రిలీజ్ అయిన గామి బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పుడు కంప్లీట్ అవగా భీమా బీసీ సెంటర్స్ లో అక్కడక్కడ ఆడుతుంది. ఇక ఈ వీకెండ్ డోమ్ బింబుష్ మూవీ తప్ప వేరే కొత్త రిలీజ్ లేకపోవడం, మూవీ హర్రర్ కామెడీ కావడంతో మంచి ఓపెనింగ్స్ నే దక్కించుకుంది ఈ ఫిల్మ్. బట్ సాటర్డే కంటే సండే తక్కువ కలెక్ట్ చేస్తూ కాస్త డిసప్పాయింట్ చేసింది. సో ఈ వీడియోలో వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ తో పాటు కొన్ని అప్డేట్స్ చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. డీజే టిల్లుకి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాపై ప్రెజెంట్ హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉండగా రీసెంట్ గా సెన్సార్ వర్క్ ని కంప్లీట్ చేసుకుంటూ సెన్సార్ బోర్డు నుంచి యూపీఏ సర్టిఫికేట్ ని సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. అండ్ రన్ టైం కూడా చాలా స్పైసీగా ఉంది. కేవలం 1:58 నిమిషాల రన్ టైం తో ఈ మంత్ 29న రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఈ రన్ టైం ఈ జానర్ కి హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ప్రేమలో మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రేర్ రికార్డ్ ని సొంతం చేసుకుంది. మలయాళీ సినిమాలు తెలుగులో హిట్ అవడం చాలా రేర్. అలా హిట్ అయిన వాటిని వేలపై లెక్క పెట్టొచ్చు. అయితే 1 year బ్యాక్ వరకు తెలుగు స్టేట్స్ లో మలయాళీ సినిమాల పరంగా హైయెస్ట్ గ్రోసర్ అంటే అది మన్యంపులి ఫిల్మ్. అయితే లాస్ట్ ఇయర్ 2018 మూవీ దాన్ని బీట్ చేస్తూ హైయెస్ట్ గ్రోసర్ అవగా ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో ఆ రికార్డ్ ని బ్రేక్ చేసింది ఈ ప్రేమలో ఫిల్మ్. ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే థర్డ్ వీకెండ్ దాదాపు 1.6 కోట్ల షేర్ ని అండ్ 3 కోట్ల పైన గ్రోస్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా ఇప్పటి వరకు నైజాంలో 3.6 కోట్లు, ఆంధ్ర అండ్ సీడెడ్ లో 3 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో ఇప్పటి వరకు 6.6 కోట్ల షేర్ ని అండ్ 11.8 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద తెలుగు వర్షన్ కి గాను 1.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 17 డేస్ లో తెలుగు వర్షన్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 8 కోట్లు దాటగా గ్రాస్ 15 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ తెలుగు వర్షన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2 కోట్లు కావడంతో ఇప్పటి వరకు 6 కోట్ల ప్రాఫిట్ తో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. వరల్డ్ వైడ్ గా 130 కోట్ల గ్రాస్ మార్క్ ని త్వరలోనే అందుకోబోతుంది. ఇక ఓం బింబుష్ విషయానికి వస్తే ఫస్ట్ డే తెలుగు స్టేట్స్ లో 1,15 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ సెకండ్ డే గ్రోత్ చూపిస్తూ 1.6 కోట్లు అండ్ థర్డ్ డే కాస్త డ్రాప్ అవుతూ 1.4 కోట్ల షేర్ ని అందుకుంది. దాంతో కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 2,15 లక్షలు, ఇక్కడ బ్రేక్ ఈవెన్ 3 కోట్లు అండ్ ఆంధ్ర సీడెడ్ మొత్తం మీద 2,10 లక్షలు, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5 కోట్లు. అలా ఫస్ట్ వీకెండ్ కి గాను ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 4,15 లక్షలకి చేరుకోగా గ్రాస్ 7.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 1.5 కోట్ల షేర్ తో ఇక్కడ బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీని కంప్లీట్ చేసుకుంది ఈ ఫిల్మ్. అలా ఫస్ట్ వీకెండ్ కి గాను ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 5.8 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 11 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు కావడంతో ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే లాంగ్ రన్ లో మరో 4.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. మరి ఎంతవరకు మూవీ రికవర్ చేస్తుందో చూడాలి. ఇక ఈ రోజు వచ్చిన ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ RC-17 రంగస్థలం చేసిన సేమ్ టీమ్ మైత్రి మూవీ మేకర్ సుకుమార్, రామ్ చరణ్ అండ్ DSP ఈ సక్సెస్ఫుల్ కాంబో మళ్ళీ రిపీట్ కానున్నట్టు, ఇది చరణ్ 17th మూవీగా తెరకెక్కుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ టీమ్. 2 గుర్రాల్ని ప్రెజెంట్ చేస్తూ రేరింగ్ టు కాంకర్ అనే హ్యాష్ తో ఈ అనౌన్స్మెంట్ ఇచ్చారు. బట్ ఈ ఇయర్ లో మూవీ స్టార్ట్ అవ్వదు. ప్రెజెంట్ గేమ్ చేంజర్ మూవీతో బిజీగా ఉన్న చరణ్ త్వరలో బుచ్చిబాబు మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతాడు. సో నెక్స్ట్ ఇయర్ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇయర్ లోనే మూవీని స్టార్ట్ చేస్తూ సెకండ్ క్వార్టర్ ఎండింగ్ కల్లా రిలీజ్ ని ప్లాన్ చేస్తారు. సో మోస్ట్ అవైటెడ్ కాంబో ఈస్ బ్యాక్. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటి వరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. రిమైనింగ్ అప్డేట్స్ ని వీక్లీ ఎపిసోడ్ లో కవర్ చేద్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.